సుడా వెంచర్ కోసం తమ భూములను బలవంతంగా తీసుకోవడం జరిగిందని మిట్టపల్లి భూబాధితులు తెలిపారు. నష్టపరిహారం చెల్లించకుండానే తమ భూములను సుడా ఫ్లాట్స్గా వేలం వేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ వెంచర్లో ఫ్లాట్లు కొంటే భవిష్యత్తులో తమ నుంచి కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుడా ఫ్లాట్స్ వేలం నిర్వహించవద్దని సుడా కార్యాలయం ఎదుట భూబాధితులు నిరసన తెలిపారు. వేలంపాట నిర్వహించే హాల్లోకి బాధితులు దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకొని బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ హయాంలో మా తాతలకు భూములను కేటాయిస్తే ఆ భూమిలోనే తాము వ్యవసాయం చేసుకుంటున్నామని, కానీ ఆ భూములలో సుడా వెంచర్ వేయడం జరిగిందని తెలిపారు. సుడా వెంచర్లో తమ భూములు కోల్పోతే సరైన లబ్ధిదారులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇతర వ్యక్తులకు ఇవ్వడం జరిగిందని భూ నిర్వాసితులు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు భూమిని మ్యూటేషన్ చేయకుండా ఇష్టానుసారం వ్యవహరించారని తెలిపారు. కోర్టులో ఉన్న భూములను వేలం వేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. తను 96లో ఎక్స్పైర్ అయ్యాడు. 2010 దాకా పాలనకాలు వచ్చింది. ఇప్పుడు గరంలో ఎక్కించుకున్నాడు, ఎక్కియట్లేదు. 2014 నుంచి ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి. నష్టపరిహారం వేరే వాళ్ళకి ఇచ్చారు. 96లో చనిపోతే మేము మ్యూటేషన్ పెట్టలేదు. మా నాన్నమ్మ పేరు మీకు మ్యూటేషన్ పెట్టలేదు. ఇది సీలింగ్ భూమి, అమ్మడానికి కొనడానికి లేదు. ఎంఆర్ఓ ఇష్టరీతిన రిజిస్ట్రేషన్ చేసేసి గరంలో ఎక్కించున్నాడు. దానివల్ల మాకు మా పేరు మీద రావట్లేదు నష్టపరిహారం. 96లో చనిపోయిన వ్యక్తి వడ్లకొండ అంజయ్య మా తండ్రి మ్యూటేషన్ పెట్టకుండానే, మా నాన్నమ్మ పేరు మీకు మ్యూటేషన్ కాకుండానే వేరే వాళ్ళకు బదలాయించారు అధికారులు. రాజకీయ అండదండతో అధికారులు పనిచేస్తున్నారు. ఈ సుడా వెంచర్ అనేది దగాకోరు, మోసం జరుగుతుంది. సో ఎవరైతే కొన్నచ్చో కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, డబ్బులు నష్టపోతారు. దయచేసి సిద్దిపేట పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కొనుక్కోకండి. మిట్టపల్లి స్వగ్రామం ఇందిరమ్మ రాజ్యంలో అప్పట్లో మా తాత పేరు మీద వడ్లకొండ అంజయ్య అనే అతనికి ఇందిరమ్మ రాజ్యంలోనే అప్పట్లోనే ఎకరం జాగ ఇచ్చిర్రు. ఆ జాగాలనే మేము సాగు చేసుకుంటూ వస్తున్నాం. మధ్యలో ఏం చేసిరంటే ఈ సుడా వెంచర్ అని తెచ్చి సుడా వెంచర్ చేసిర్రు. సుడా వెంచర్ చేసినప్పుడు అసలైన లబ్ధిదారులకు కాకుండా పక్కవారికి జాగాలు ఇచ్చడం జరిగింది. ఇచ్చే జాగాలు కాకపోతే అసలు అలా లబ్ధిదారులు లేకుండా పోయిర్రు. భూ కబ్జా కోర్లకు జాగాలు పంచడం జరుగుతుంది. అసలైన లబ్ధిదారులకు జాగాలు ఇవ్వన్న పక్కలోకి ఇస్తుర్రు. మా కబ్జాలు ఉన్నది కూడా జాగా తీసుకున్నారు. మాకు ఎటువంటి నష్టపరిహారం ఒక గజం కూడా ఇవ్వలే, మా పేరు లేకుండా చేసిరు. అసలు అలా లబ్ధిదారులే లేరు. ఒక ఆయన లబ్ధిదారు ఉన్నాడు, మిగతా వాళ్ళంతా మన బినామీలో ఉన్న వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. వాళ్ళకు అసలు మా ఊరోళ్ళు కాదు, మా ఊరోళ్ళకి కానీ అసలు గ్రామకు సంబంధించిన వాళ్ళే కాదు, వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అసలైన లబ్ధిదారులకు ఇవ్వలేదు. దీన్ని కోర్టులో కూడా కేసు వేసినాం ఆల్రెడీ, అది నడుస్తుంది. మళ్ళీ అట్లయినా కానీ వీళ్ళు పట్టించుకోకుండా వేలం వేస్తుర్రు. మా అందు దయచలిచి మా నష్టపరిహారం మాకు ఇవ్వాలని వేడుకుంటున్నారు.